రైట్. అంటే లక్ష్మీనారాయణ గారు మనం చూసాం చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కర్ణాటక వ్యవహారంలో. చివరికి ఎపిసోడ్ ఎలా క్లోజ్ అయిందో ఎట్లా చూడాలి? నిన్న సుప్రీం అభిప్రాయపడిన అంశం, అలాగే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారో లేదంటూ సుప్రీం చేసిన కొన్ని కామెంట్స్, మొత్తానికి ప్రజాస్వామ్య అంశంగా కానీ ఇక్కడ గవర్నర్ అధికారాలు కానీ ఈ తరహా సందర్భాలకు దీన్ని ఎట్లా చూడాలి? మొదట భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో అగ్రగణ్యులు అమరజీవి కమ్రేడ్ పుల్సల్పల్లి సుందరయ్య గారి 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని భావితరాలకి ఒక సందేశంగా ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడుతున్నా. కర్ణాటక రాజకీయ పరిణామాలు మొత్తం మీద ప్రజాస్వామ్య ప్రియులకి కాస్త ప్రజాస్వామ్య విలువలపైన, కోర్టులపైన కొంత ఆశలను చిగురింపజేశాయనేటువంటి దాంట్లో రెండో మాటకు స్థానం లేదు. రాజ్యాంగ వ్యవస్థ బాధ్యతల్లో ఉన్నటువంటి గవర్నర్ గారు అధికారాలను దుర్వినియోగం చేసి కాస్త బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి పరిస్థితిని మనం గమనించాం. సుప్రీంకోర్టు తగిన సమయంలో జోక్యం చేసుకొని అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా, తీర్పులను ఇవ్వడం ద్వారా అడ్డగోలు రాజకీయాలకి, అవినీతి రాజకీయాలకి, నీతిమాలినటువంటి రాజకీయాలకి అడ్డుకట్ట వేసిందనడంలో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 104 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. నిజమే, ప్రజలు అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కానీ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికల తదనంతరం ఎవరు గణాంకాలే ప్రధానమైనటువంటి నెంబర్స్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, జేడిఎస్ రెండు ఒకటైన తర్వాత వాళ్ళకు 117 స్థానాలు, 116 స్థానాలు వచ్చిన తర్వాత ఆ పార్టీల్లో ఫిరాయింపులను ప్రోత్సహించకుండా బీజేపీ మెజారిటీ సాధించుకోవడం అనేది అసాధ్యమైనటువంటిది. ఫిరాయింపు నిరోధక చట్టం అనేటువంటిది ఒకటి ఉన్నప్పుడు దాన్ని తుంగలో దొక్కి ఆ విధంగా ఫిరాయింపుల ద్వారా ఆధిక్యతను సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. దానికి గవర్నర్ గారు ఒత్తాసు పలికారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రేవణ్ణ దేవగౌడ గారి కుమారుడు 12 మందితో మాతో మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తారు అని బహిరంగంగా యడ్యూరప్ప గారు చెప్పిన తర్వాత కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలా లేదా అనేటువంటి విఘ్నత ప్రదర్శించకుండా గవర్నర్ గారు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అర్ధరాత్రి పూట పోయి తలుపులు తట్టినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాన్ని స్వీకరించి బెంచ్ని ఏర్పాటు చేసి 24 గంటల్లోనే బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఆ సందర్భంలో కూడా వారం రోజులు సమయం కావాలని రకరకాల విజ్ఞప్తులు చేసినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించింది. రెండవ తప్పు ఏంటంటే, గవర్నర్ గారు సీనియర్ మోస్ట్ శాసనసభ్యులని ప్రోటం స్పీకర్గా నియమించడం సాంప్రదాయం భారత పార్లమెంటరీ చరిత్రలో. దాన్ని ఉల్లంఘించి ట్రాక్ రికార్డు సరిగా లేనటువంటి వ్యక్తిని ప్రోటం స్పీకర్గా నియమించారు. ఇదే బల నిరూపణ సందర్భంగా ఆయన గతంలో యడ్యూరప్ప గారికి అనుకూలంగా తన సొంత పార్టీ బీజేపీ వాళ్ళనే 11-12 మందిని డిస్క్వాలిఫై చేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే మరికొంతమంది స్వతంత్రులు కూడా. దాంట్లో హైకోర్టు దాన్ని ఆమోదించిన, సుప్రీంకోర్టు అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన గతంలో స్పీకర్ పదవి బాధ్యతలు నిర్వహించాడనేటువంటి ఒక దీన్ని చూపించి ఆయన నియమించడం చాలా తప్పు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళితే అంతకుముందు వీడియో రికార్డింగ్కు అంగీకరించినటువంటి సుప్రీంకోర్టు వీడియో రికార్డింగ్కి అంగీకరించడం, దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలనేటువంటి దాన్ని కూడా చేయడంతో ఈ రెండు చర్యలతో ఈరోజు సజావుగా కర్ణాటక శాసనసభ
జరిగింది అనేది మనం భావించాలి. లేకపోతే ఇంకెంత గందరగోళం జరిగేదో, ఏ విధమైనటువంటి పరిణామాలు, లేకపోతే వాయిస్ రికార్డుతో అనౌన్స్ చేస్తారేమనేటువంటి అనుమానంతో లేదు డివిజన్ అనేటువంటి దాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల మింగుడు పడనటువంటి ఈ తీర్పులతో దిక్కుదోచన పరిస్థితుల్లో నుంచి బయటకు రావడం జరిగింది. యడ్యూరప్ప గారు ఉపన్యాసం ఇచ్చి నేను రాజీనామా సమర్పించబోతున్నాను. ఆయన ముందే ఉపన్యాసాన్ని మొదలు పెడితే ముందు విశ్వాస తీర్మానాన్ని పెట్టండి బల నిరూపణకి, తర్వాత మాట్లాడండి అని సిద్ధరామయ్య గారు వాళ్ళు అబ్జెక్షన్ పెడితే ముందు అది పెట్టారు. అది పెట్టిన తర్వాత ఉపన్యాసం ఇచ్చి బయటకు వచ్చేసారు. ఈ నిన్న సాయంత్రం వరకు కూడా ఏంటి, రేపు 4 గంటల తర్వాత పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాను అంటే అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాతనే ఈ నిరాశా నిస్పృహలతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. నిరాశా నిస్పృహలు అని ఎందుకు అంటున్నానంటే ఆయన ముగించిన వెంటనే బయలుదేరాడు. సభ సాంప్రదాయం ఏంటి, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, గతంలో అనుభవం ఉంది. జాతీయ జెండా జాతీయ గీతాన్ని ఆలాపిస్తారు, అది అయిన తర్వాతనే బయటికి రావాలి. ఇవాళ మనం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది థియేటర్లో కూడా ప్రదర్శించమని. అలాంటి సందర్భంలో ఒకరిద్దరు వికలాంగులుగా ఉండేవాళ్ళు గతంలో ఎక్కడో చేయకపోతే వాళ్ళ మీద దాడులు జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఈరోజు జాతీయ గీతానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేశభక్తిని ప్రదర్శించాలని చెప్పేటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి యడ్యూరప్ప గారు, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వెంటనే లేచి వెళ్ళిపోయాడు. ఒకవైపున ఆ గీతం ఆలాపిస్తున్నా ఆగినటువంటి దృశ్యాన్ని మనం చూడలే, ఆయన బయటకు వచ్చేసాడు అనమాట. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన యొక్క నిరాశ నిస్పృహలు, పదవి కోల్పోయినటువంటి బాధ, అది దాని చుట్టూ ఉన్నాడు. కానీ హుందాగా గతంలో వాజ్పేయి గారు ఆ పార్టీ నాయకుడే, ఆయన 13 రోజులకే దిగిపోవాల్సి వచ్చింది. హుందాగానే బయటకు వచ్చాడు ఆయన. ఆయన ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలే, అడ్డగోలు ప్రయత్నాలు చేయలే. ఆ పార్టీ వాళ్ళైనా సరే విలువలను కాపాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం అధికారంలోకి రావచ్చు, రావాలని తపన పడవచ్చు. కానీ విలువలను కూడా కాపాడాల్సిన, చట్టాలను కాపాడాల్సిన, గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉందని ఈనాటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు గుర్తు లేకపోయిందో మేము ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ ఓడింది, ప్రజాస్వామ్యం గెలిచింది కాదంటారా? తప్పది. ఎందుకు తప్పు? గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది అనేది ఎప్పుడైనా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, కానీ బీజేపీ ఓడింది అనేది తప్పు. ఇప్పుడు మీకు అందుకోసం చెప్తున్నా, మొత్తం మీరు అంటే ఒక వైపున ఆలోచిస్తున్నారు. కానీ ఇదే యడ్యూరప్ప, నేను ఒక వైపున ఆలోచించాను రోజుల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో. సతీష్ గారు, మీరు అంటే ఐ మీన్ టు సే నేనంటే కాదు, మీరు కాదు, వ్యవస్థ మిమ్మల్ని తప్పు పడుతున్న వాళ్ళని మీరు, నేను స్పష్టం చేస్తానంటే ఇదే యడ్యూరప్ప ఇదే కర్ణాటక అసెంబ్లీలో కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితము ఇదే రకంగా మాట్లాడి రాజీనామా చేశాడు. 1 వీక్ ఉన్నాడు, బేరసారాలు చేయలే. వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి 78 ఉన్నాయి, కాంగ్రెస్ నుంచి బేరసారాలు చేయలే, మరి జేడీఎస్ నుంచి బేరసారాలు చేయలే. అదే సాంప్రదాయం ఉన్నది అని ఎందుకు అనుకోలేదనేటువంటిది ఈ దౌర్భాగ్యులకు చరిత్రను మర్చిపోయారు. 2008 ఎపిసోడ్ మీరు గుర్తు చేస్తున్నారా? ఎస్. మరి అప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కదా, ఎప్పుడు? దానివల్ల మ్యాజిక్ ఫిగర్ తగ్గింది కదా, మీరు 3 స్థానాలు దూరంగా ఉంటున్నప్పుడు ఆపరేషన్ కమల. వినండి సార్, 2008లో యడ్యూరప్ప గారు వారం రోజులు ఉన్నప్పుడు, ఎన్నికల కంటే ముందు వారం రోజులు ఉన్నప్పుడు ఆయన కొనలే కదా ఎమ్మెల్యేలను కొరితే. ఆరో 78 మంది ఉంటే ఇంకో 30 మంది 40 మంది కొనుక్కుంటే అప్పుడు కూడా అదే ముఖ్యమంత్రి అవుతుండే కదా, కొనలే కదా, ఎటువంటి బేరసారాలు చేయలే కదా. పార్టీలను బల నిరూపణ సమయానికి 7 ఎమ్మెల్యేలు జేడీఎస్ అండ్ కాంగ్రెస్ రిజైన్ చేశారు కదా అప్పుడు. ఎప్పుడు? దానివల్ల మ్యాజిక్ ఫిగర్ తగ్గింది కదా. తగ్గి కాదు ఆపరేషన్ కమల కోసం 2008లో 110 సీట్లు వచ్చిన బీజేపీకి 3 సీట్లు దూరంగా ఉంది. 6 ఇండిపెండెంట్లు గెలిస్తే ఆ ఇండిపెండెంట్ 6 తర్వాత 13 మంది ఇండిపెండెంట్ మొత్తం గెలిచి వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలు చిన్న చితక పార్టీలు, కేజీ వచ్చి ఇంకో పార్టీ గెలిస్తే వాళ్ళందరూ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. 6 ఇండిపెండెంట్ల ముందు సపోర్ట్ చేశారు. 6 ఇండిపెండెంట్ సపోర్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత ఒక 3 నెలలకో 6 నెలలకో ఒకసారి పార్లమెంట్ ఎన్నికలకు కొంచెం అటు ఇటుగా వాళ్ళు రాజీనామా చేశారు. ఇది చరిత్ర. వాళ్ళు ముందు రాజీనామా చేయలే. మేము ప్రభుత్వం ఏర్పడినాక ఏడాది తర్వాత జరిగిన సంఘటనలు మీరు పునరావృతం ఇప్పుడు తీసుకురావద్దు. నేనేమంటున్నా అంటే యడ్యూరప్ప గారు ఇదే పద్ధతిలో ఇదే తరహాలో 7 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు జేడీఎస్ మద్దతుతోనే ముఖ్యమంత్రి అవుదామనే ప్రయత్నం జరిగింది. మాకు జేడీఎస్ ఒప్పందంలో జేడీఎస్ కు మేము మద్దతు ఇస్తే 2 సంవత్సరాలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత మాకు సహకరించకుండా అవినీతికి పాల్పడ్డాడు, అనైతికమైనటువంటి దీనికోసం పాల్పడ్డాడు. మినిమం కనీస నైతిక ధర్మం లేనటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తిగా నేను పోలుస్తున్నా. ఎందుకంటే నేను ఆవేశంతో మాట్లాడతాను. నేను ఎందుకు కనిపిస్తుంది మీలో సార్, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిన్న మొన్న బీజేపీ
ఎక్కువ ఉంటుంది. అది ఏం అప్పుడు కొనలేదా? అప్పుడు కొనలా? ఓకే. అంటే అదే కుమారస్వామి, అదే కాంగ్రెస్, ఇదే సంగతి స్టోరీ కదా. నేను ఎందుకంటున్నా అంటే మీరు ఆ ప్రచారం అసలు కొనడానికి ప్రలోభాలు పెట్టడానికి ఏమి ప్రయత్నాలు అస్సలు చేయలేదా? నేను రాత్రి కూడా చెప్పిన ఇక్కడ మరి బయటపడిన ఆడియో టేపులు వ్యవహారం కానీ ఇవన్నీ బోగస్, గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలను హైజాక్ చేయడానికి ప్రయత్నించిందన్న వార్తలు ముందుకు రావడం కానీ ఇవన్నీ ఆడిన కాంగ్రెస్ ఆడిన మైండ్ గేమ్ ఇది. కాంగ్రెస్ మరి అలాంటప్పుడు మీ తరపున వాదించిన ముఖ్యుల్ రోహిత్ కి ఎందుకు సోమవారం వరకు టైం అడిగారు? గవర్నర్ ఎందుకు 15 రోజులు సమయం ఇచ్చారు? నేనేమంటే సర్కారీ కమిషన్ 30 రోజులు చెప్పింది. సర్కారీ కమిషన్ 30 రోజులు చెప్పింది. అలాంటప్పుడు మీరు ఎందుకు సోమవారం అడిగారు? నేనేమంటే పూంచ్ కమిటీ 20 రోజులు సమయం ఎందుకు అడిగారు? అలాంటప్పుడు నేను సమయం ఇవ్వడానికి, నేనేమంటే సమయం తీసుకోవడానికి, మనుషులతో మాట్లాడడానికి అంశం వేరు. రెండు విషయాల మీద మీరు ఏమంటున్నారంటే మేము మనుషులతో మాట్లాడుతున్నట్టే కొనడమేనా ఇక? అంటే ఇంకా వేరే లేదా? అంటే మనుషులకు నేనేమంటే మీరు ఇంత మాట్లాడుతున్నారు, కొనటము అలాగే ప్రలోభ పెట్టడం రెండు పదాలు ఉపయోగించాను. ఈ రెండు పదాలు దేనికైనా వర్తిస్తాయి. సతీష్ గారు నేను ప్రలోభ గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు, నేను గతంలో ఒకరిని ఇప్పుడు ఒకరు ఏ స్థాయిలో ఉన్నారో చూశారు కదా, నేను చేయడం వల్ల కదా మంత్రి అయ్యారు. రెండు అంశాలను ప్రస్తావిస్తాను. ఓకే, మీరు ఇప్పుడున్నటువంటి అనైతిక పొత్తు 12 గంటలకు మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు 12 గంటలకు ఈ పొత్తు లేదు. ఎవరినెవరు ప్రలోభ పెట్టి ఈ రోజు కలిశారు? సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్తారు కూడా రేపు పొద్దున, చెప్పాల్సిన పరిస్థితి, లేకపోతే పంపిస్తారు వాళ్ళ ఇంటికి. నెంబర్ 1 అంటే ప్రకాష్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ మధ్య మీరేవో వ్యవహారాలు చూసుకోండి. నేను ఏమంటాను, కాన్స్టిట్యూషన్లో మీరు వ్యవహరించింది సరైన విధానం కాదు, అందుకే నన్ను బీజేపీ ఓడింది, ప్రజాస్వామ్యం గెలిచింది. నేనేమంటే మరి 2008లో కూడా సేమ్ యదియూరప్ప గారు అదే కర్ణాటకలో మరి అప్పుడు ప్రజాస్వామ్యం గెలిచినట్టు వారం రోజులు ఉండి రిజైన్ చేశాడు. జేడీఎస్ మద్దతు ఇస్తుంది అనుకుని ఆశపడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఎందుకంటే అత్యధిక ప్రజాస్వామ్యం గెలిచిందని ఒప్పుకుంటున్నారు. అప్పుడు ప్రజాస్వామ్యం అదే కాంటెస్ట్ ఇప్పుడు దీనికి సరిపోతుంది. రాజీనామా చేశాడు, అప్పుడు కొనలే. అప్పుడు మేము పదే టీవీలో ఇదే చెప్తున్నా, అప్పుడు కొనని వ్యక్తి ఇప్పుడు కొంటాడు. చివరి వరకు ప్రయత్నాలు చేసింది భారతీయ జనతా పార్టీ, కాని పక్షంలోనే ఈ రోజు ఇంకా రాజీనామాకి మించిన ఇంకా ఆప్షన్ వాళ్ళకి దొరకలేదని. ఇప్పుడు ఒక విషయం, నిన్న కూడా ప్రకాష్ జావదేకర్ మేము ఖచ్చితంగా వస్తాము 4 గంటల తర్వాత బీజేపీ శ్రేణులు పండగ చేసుకుని అన్నారు. 104 మంది సభ్యులతోనే అనుకున్నారా, లేదంటే ఎవరైనా వస్తారు? అంటే మేము ఒకవేళ జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వైపు వస్తే కొన్నారా? నేనా ఇక అంటే కొన్నారు. మీకు యశ్వంత్ సిన్హా మీరు కొనుక్కున్నారా, లేకపోతే మా దగ్గరికి వెళ్ళి బయటకు పోయిన వాళ్ళు మీరు కొనుక్కుంటున్నారా? పార్టీలో చేరలేదు, వాళ్ళకి మద్దతు ప్రకటించలేదు. మాకు విమర్శ అంటే మీరు ఎంతమంది కొన్నారు ఇప్పటిదాకా? అది అంటే మారితే ప్రతి ఒక్కరిని కొన్నారనే దుర్మార్గపు ప్రకటనలు ఏవైతున్నాయో అవి ప్రజాస్వామ్యానికి కూని చేసే ప్రకటనలు, జరుగుతున్న పరిణామాలు, ఆపరేషన్ ఆకర్షణ చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి వేరే పార్టీలో తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అన్డెమోక్రటిక్, అన్ఎథికల్ కూడా. దాన్ని మనం కొనటం అన్నారు. దాన్ని నేనేమంటారంటే ఆత్మ ప్రబోధంతో ఎవరు బయటికి రారని మీరు నమ్మితే, పాపం భారతదేశ చరిత్ర గుర్తులైనటువంటి ఇందిరాగాంధీ కాలంలో అధికారికమైనటువంటి ప్రెసిడెంట్ అభ్యర్థిగా నీలం సంజీవ్ రెడ్డి ఆత్మ ప్రబోధంతో ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆత్మ ప్రబోధాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఆత్మలు లేనటువంటి జడ పదార్థంగా ఆలోచిస్తారు. అన్ఎథికల్ యాక్టివిటీకి సంబంధించిన కాంగ్రెస్ కూడా సమర్థించట్లేదు. ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ స్టార్ట్ చేసింది సతీష్ గారు మిమ్మల్ని ఏమంటారంటే, నేను రాజకీయ అయితే మీరు ఇంకొక నైతికమైన విషయం ఏంటంటే ఒకటే మాట చెప్తాను సార్, మీకు మెజారిటీ రాలేదు కదా, మీకు 50 సీట్లు తగ్గినాయి కదా, నైతికత ఏంది? మమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని నైతికంగా మాట్లాడే నైతిక బాధ్యత లేనటువంటి ఒక దేశ రాజకీయ పార్టీ నైతికత గురించి మాట్లాడుతున్నారు. ఇంద్రశోభన్ గారు, మీది అనైతికత అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఇవాళ వచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం బతికిందని మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఒకవేళ సుప్రీంకోర్టు జోక్యం కనుక జరగపోయినట్లయితే అది 15 రోజులకు పోయి ఉండేది. సో వ్యవధి ఎక్కువగా ఉండింది కాబట్టి బేరసారాలకు చాలా ఎక్కువ సమయం ఉండేది. యడ్యూరప్ప గారు ఓపెన్ గానే ఇచ్చినట్టు కొనుక్కోవటం ఇలాంటి పదాలు అసలు ఉపయోగించకూడదు అంటున్నారు. మన ముందున్నటువంటి విషయంలో గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన సుప్రీంకోర్టు మీరు 5 ఉంటే 5కైనా 5 చెప్పడం జరిగింది. దానిని 29 గంటలకు తగ్గించడం అయి ఉండొచ్చు. దానితో పాటు మీరు ఒకవేళ ఒక ఆంగ్లో ఇండియన్ని ఎమ్మెల్యేను నామినేట్ చేస్తారేమన్నది రద్దు చేయడం అయి ఉండొచ్చు. దానితో పాటుగా ఒక ఎగ్జాంపుల్ దాంట్లో ఏం చెప్పాలనుకున్నంటే, యడ్యూరప్ప గారు సంతకం పెట్టిన వెంటనే క్యాంపుకి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సెక్యూరిటీని మీరు పోలీసు వాళ్ళని అక్కడి నుంచి తొలగించడము,
ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడము, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడము, దీన్ని ఏ రకంగా చూడాలో మీరు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో మీకు ఏ మాత్రం ఏ అవకాశం ఉన్నా అన్ని లూప్ హోల్స్ మీరు వాడుకున్నారు. చివరగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు. నిమిషం నువ్వు వేసే అటువంటి ఎత్తుకు పై ఎత్తు వేయడం ద్వారానే ఇవాళ గట్టిగా నిలబడడం ద్వారానే మీరు వెనక్కి తగ్గలేక ఇంకేం చేయలేని పరిస్థితిలో రాజీనామా చేశారు తప్ప ఇంకొక అవకాశమే లేదు. యడ్యూరప్ప గారు క్లియర్గా ఎందుకు చెప్పారు చెప్పండి? రోహన్న మాతో ఉన్నారు, 12 మంది ఎమ్మెల్యేలతో పాటు వస్తున్నారని మీరు ఏ బేస్లో చెప్పారు? అంటే నీకున్నటువంటి 104 మ్యాజిక్ ఫిగర్ అవ్వడం కోసము 112 కానీ 111 కానీ 111 కానీ అది రావాలనుకున్నప్పుడు ఇక్కడ జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ఉన్నటువంటి వీళ్ళనే చీల్చాలి తప్ప నీకు వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేదు. ఇండిపెండెంట్ 2 ఒక ఎస్పీ. సో ఎస్పీ ఆల్రెడీ జేడీఎస్ సపోర్ట్ తో గెలిచినటువంటిది. వీళ్ళు పోయే అవకాశం మీతో లేదు. ఆ 8 మెంబర్స్ ని మీరు ఏ రకంగా తీసుకురాగలుగుతారు? క్రియేట్ చేస్తారా ఏమైనా? వాళ్ళని ఏమన్నా మనము ఒక మట్టి అయితే రెడీ చేస్తే బొమ్మ అయ్యేది కాదు కదా ఎమ్మెల్యే ఆ వ్యక్తి అనే దానిని. సో కాబట్టి నీకు అక్కడ ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేకపోయినా కూడా నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా, రేపు మనం సంబరాలు చేసుకుంటామని మీరు మాట్లాడిన దాని వెనక ఉన్నటువంటి మర్మం ఇదంతా. దీని తర్వాత వచ్చినటువంటి ఆడియోలలో పసలేదు అని మీరు మాట్లాడుతున్నారు. బోగస్ ఆడియోలు ప్రకాష్ జవదేకర్ నుంచి ప్రకాష్ రెడ్డి గారి వరకు చెప్తున్నారు. వాళ్ళలో కొద్దిమంది మాట్లాడుతుంది ఏంటి, గాలి జనార్దన్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాదని మాట్లాడుతున్నారు. గాలి జనార్దన్ క్లియర్ గా ఆయన అక్కడ ఉన్నటువంటి అతను ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పాడు, నన్ను ప్రలోభ పెట్టారు, నన్ను ఇలా అడిగారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆనంద గౌడ లాంటి కొద్దిమంది వ్యక్తులు కూడా, ఆనంద్ సింగ్ అయితే ఇంకా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు. మన మంత్రి పదవి నన్ను ఆఫర్ చేశారు కానీ నేను రానని చెప్పానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రలోభాలు కావా? వీటిని ఏమంటారు మరి? వీటికి ఇంకేమైనా మారిపేరు ఏమైనా పెట్టదలుచుకోరేమో బీజేపీ, నాకు తెలియదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఎప్పటికప్పుడు దాన్ని మార్చడంలో కూడా వాళ్ళు దిట్ట. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ కర్ణాటక ప్రజలు ఏదైతే జేడీఎస్ అండ్ కాంగ్రెస్ కూటమికి 56.2% ఓటింగ్ చేయబడ్డారో ఆ ప్రజల యొక్క కోరిక మేరకే ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేయబడింది. ఈ యొక్క ఇవాళ వచ్చినటువంటి ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జేడీఎస్ కార్యకర్తలకు, నిలబడ్డటువంటి ఎలాంటి వాటికి ప్రలోభాలకు లొగ్గకు నిలబడ్డటువంటి వాళ్ళు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 10 టీవీ తరపు నుంచి. దీనితో పాటుగా ఇందాక సార్ మాట్లాడినట్టుగా జాతీయ గీతం విషయానికి గవర్నర్ కి కూడా జాతీయ గీతం పైన గౌరవం లేదు. టైమ్స్ నౌ ఇవాళ నేను ఒక వీడియో చూసాను, జాతీయ గీతం వచ్చేటప్పుడు ఆయన నడుస్తూ వెళ్లారు. అంటే ఇవాళ ఇంత గతంలో ఈ మధ్యలో జరిగినటువంటిది. దెన్ ఇవాళ అంటే దాన్ని ఏమంటారు, దేశభక్తికి మారు పేరు భారతీయ జనతా పార్టీ అంటారు. మరి అట్లాంటప్పుడు మీరు ఏ రకంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది? మినిమం ఒక ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. సో అందుకని చెప్పేసి గవర్నరు ఇమీడియట్ గా కర్ణాటకలో గవర్నర్ గా వ్యవహరించేటువంటి నైతిక హక్కు గవర్నర్ గారికి లేదు. ఎందుకనంటే వీటికి తెరలేపిందే ఆయన. ఇవాళ ప్రొటెం స్పీకర్ తీసుకురావడం దగ్గర నుంచి తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగ బద్ధత ఉందా లేదన్నది కూడా తర్వాత ఆలోచిస్తా ఉన్నది. ఇది పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఆయన విచక్షణ అధికారాలు ఉండొచ్చు కాదనట్లే, కానీ అవి కూడా రాజ్యాంగానికి లోబడి చేయాలని చెప్పారు తప్ప దానిని డిస్క్రిమినేట్ చేసి చేయమని చెప్పలేదు ఎక్కడ కూడా. సో అట్లాంటప్పుడు ఇవన్నీ మీరు తెరలేపండి. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక బీజేపీ నాయకుడిగా, అందులో నరేంద్ర మోడీ కోసము పదవి వదులుకున్నటువంటి క్యాండిడేట్ గా ఆయన ఆ పదవిలో ఉండడానికి ఒక మాట ఏమనుకుంటాం మనం, ఆ పొజిషన్ ఇచ్చినప్పుడు న్యూట్రల్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆ రకంగా ఇవాళ మీరు చేసిన వ్యవహార శైలికి మొత్తానికి గవర్నర్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి, చర్చించాల్సినటువంటి పరిస్థితికి దిగజారిందంటే మీకు ఎక్కడ నైతికత ఉన్నదో చెప్పాలంటే లక్ష్మీనారాయణ గారు ఎక్కడ కొనుగోలు జరగలేదు, అసలు అలాంటి పదాలే ఉపయోగించుకోవడం నైతికత కాదు అంటే మేము ఎవరిని కొనుగోలు చేయలేదు, మాకు అర్థమైంది పొజిషను, అందుకే రాజ్యాంగబద్ధంగానే రిజైన్ చేశారని. ఇవాళ కర్ణాటక శాసనసభ ఎన్నికలకి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? 2019 ఎన్నికలను ముందుగా జరిగేటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అతిపెద్ద ఒక రాష్ట్రము, దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి దీనికి అన్ని రకాల ప్రాధాన్యతలు వచ్చినాయి. ఈ మధ్యప్రదేశ్కి, రాజస్థాన్కి, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందుగా కూడా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఓడిపోతే వాటి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుందని దానికనే అష్టకష్టాలు పడి ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారంలోకి రావాల్సింది ఏవైనా సరే అనేటువంటి ప్రయత్నాలు చేశారు, విఫలం జరిగింది. ఇప్పటికైనా తగినటువంటి గుణపాఠాలు నేర్చుకొని, ప్రజాస్వామ్యం ఉన్నది, అత్యున్నత న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి, ఫిరాయింపు నిరోధక చట్టం అన్నది, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రాబోయే కాలంలో అయినా అక్కడ ఏర్పడేటువంటి ప్రభుత్వానికి స్థిరత్వానికి భంగం కలిగించకుండా
భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటుందా లేదా అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటిది. అదే ఒక ఇదే అభ్యంతరం సార్. భంగం కలగకుండా ఉంచటం అనేటువంటిది అంటే బీజేపీ చేస్తుందనే మీరు ఊహించుకుంటున్నారా? తప్పనిసరిగా ఈ రోజు వరకు వాళ్ళకు దోచుకొని పంచుకోవడంలో విడిపోతే మాత్రం అంటే బీహార్ లో మేము అంటే నితీష్ కుమార్ ప్రలోభ పెట్టి నితీష్ కుమార్ లంచాలు ఇచ్చి నితీష్ కుమార్ కు కోట్లు ఇచ్చి మేము తీసుకున్నామనా? అంటే మీరు 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 ఇప్పుడు నితీష్ కుమార్ నైతికత కూడా క్వశ్చన్ బుల్లే. ధరమ్ సింగ్ గారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, తర్వాత ఏం జరిగింది బీహార్ లో? అక్కడ లాలూ ప్రసాద్ కి నితిన్ మధ్యలో పెట్టిన తర్వాత బీజేపీ వాళ్ళతో ఫామ్ చేసినప్పుడు మరి అక్కడ ఓటర్లు ఏం కోరుకున్నారు? నేను ఒకటే పాయింట్ చెప్తాను. ధరమ్ సింగ్ గారికి జేడీఎస్ విత్డ్రా చేసుకుని సపోర్టు 2005లో ఎప్పుడో, దానికి కూడా బీజేపీ బాధ్యతనేనా? అప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్, గల్లీలో కూడా కాంగ్రెసే కదా. మీరు నేనేమంటున్నా అంటే మీరు వాళ్ళకు అంటే అప్పుడు సేమ్ జేడీఎస్ సేమ్ కాంగ్రెస్ వాళ్ళు విడిపోవడానికి నా అభ్యంతరం ఏంటంటే వాళ్ళిద్దరు నా అభ్యంతరం ఏంటంటే వారిద్దరి స్థిరత్వాన్ని మీరు భంగం కలిగించొద్దు అంటున్నారు. మేము భంగం కలిగించడం కాదు, దోచుకున్న దాన్ని పంచుకోవడం మధ్యలో వాళ్ళ కొట్లాట వస్తే మమ్మల్ని ఎందుకు ఆపాదిస్తారు? రాబోతుంది ఏం జరుగుతుందో మేము ఊహించలేం కదా, ఏం జరుగుతుందో మేము ఊహించలేం కదా. ఊహించుకొని మాట్లాడుతున్నారు. ఏదో జరుగుతుందో ఊహించుకోవడం కదా. వాళ్ళ స్థిరత్వానికి మేము అడ్డం వాళ్ళ స్థిరత్వానికి మేము నిలబడము. వాళ్ళు విడిపోతే మాకు బాధ్యత లేదు, మాకు ఆపాదించొద్దని చెప్తారు. చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రయత్నాలు చేసిందనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. అవి కాదని మీరు తిరస్కరిస్తున్నారు. భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఫిరాయింపులను ప్రోత్సహించకుండా, ఆ పార్టీలో చీల్తికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా ఉండడం ఒక పరీక్ష. భవిష్యత్తు తెలుస్తుందా? భవిష్యత్తులో మీకు సంబంధించి మీకు ఆ నిజాయితీని భవిష్యత్తులో తేల్చుకోండి అనేటువంటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తనను ఓడించింది, అధికారం నుంచి ప్రజలు ఓడించారు. ఓట్లు వచ్చి ఉండొచ్చు, లేకపోతే 78 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ప్రజలు తీర్పిచ్చారు వాళ్ళకి వ్యతిరేకంగా. ఈరోజు ఎన్నికల తర్వాత జేడీఎస్తో కలిసి ఒక ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. కలిశారు, బాగానే ఉంది. కానీ అధికార దాహంతో వాళ్ళు కన్నా రాబోయే కాలంలో ప్రతిదానికి గిలిగజ్జాలు పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసేటువంటి పద్ధతుల్లో, ఆ ప్రభుత్వం సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఏమి ఈ ప్రజా తీర్పు నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కాదు, వాళ్ళకు కూడా పరీక్షే. అది పాయింట్. 38 వచ్చినటువంటి జేడీఎస్ తోటి 78 వచ్చిన నేను వెళ్ళి మీరు ముఖ్యమంత్రి అధికారం మీరు చేపట్టిన దగ్గరనే కాంగ్రెస్ పార్టీ ఎంత చేంజింగ్ ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన 100% ఏమంటే గతం కన్నా కూడా కాంగ్రెస్ ఇప్పుడు మీరు చూసినట్లయితే రాహుల్ గాంధీ అధికారం చేపట్టినప్పటి నుంచి జరిగేటువంటి పరిణామాలు ఏవైనా గానీ చాలా కీలక మార్పులు చేపడ్డాయి. డెఫినెట్ గా ఇదే రకంగా ఉంటుంది. 2019 లో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జేడీఎస్ యొక్క ఆ యొక్క స్థిరత్వానికి మాకు బాధ్యత లేదు. అనిశ్చిత పరిస్థితి క్రియేట్ అయితే దానికి బాధ్యతలు వాళ్ళే తీసుకోవాలి, మాకు సంబంధం లేదు. ఏ అనిశ్చిత పరిస్థితికైనా, ఏ అస్థిరతకైనా బాధ్యత తీసుకోవాల్సింది కాంగ్రెస్ జేడీఎస్ తప్ప మేము కాదు. ఒకవేళ అదే జరిగితే దానికి కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పాల్సింది జేడీఎస్ కాంగ్రెస్ తప్ప మేము కాదు. అందుకోసం అనిశ్చితికి కారణమైన బాధ్యతను మీరు తీసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. మేము అనిశ్చితి చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి అక్కడ తెలంగాణలో తీసుకున్నటువంటి ఎక్కడెక్కడైనా సరే అంటే కలయికతో ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ మేము ఏమి జోక్యం చేసుకోం. అయితే వాళ్ళకి వాళ్ళు విడిపోతే దానికి మాకు సంబంధం లేదు. దాన్ని ఇప్పుడే ఆపాదించొద్దని మాత్రం మేము చెప్తాం. చూద్దాం ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయి. ఖచ్చితంగా కర్ణాటకకు సంబంధించి జరిగిన వ్యవహారం
జరిగింది? కర్ణాటకకు సంబంధించిన వ్యవహారం చాలా ఇష్యూస్ కి ఒక సమాధానంగానే దొరికింది. ఇప్పటివరకు కూడా మన సర్కారియా, పూంచ్ కమిషన్, ఎస్ఆర్ బొమ్మాయి కేసుతో పాటు చాలా ప్రెసిడెంట్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ సతీష్ గారు అట్ ది సేమ్ టైం మరికొద్ది రోజుల్లో రాజ్యాంగ పద్ధతి గవర్నర్ అనే రాజ్యాంగ పద్ధతిపై సుప్రీం చెప్పబోతున్న రూలింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఇట్స్ వాల్యుబుల్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. రైట్ ఇది కర్ణాటక తాజా పరిణామాలు. ఈరోజు జరిగిన వ్యవహారాలపై 10 టీవీ ప్రత్యేక చర్చ. మరి